నిజంగా ఐరన్ సప్లిమెంట్స్ అనేవి ప్రెగ్నెన్సీలో అవసరమా అని అంటే 100% ఖచ్చితంగా అవసరమే అండి. మీరు ఎంత మంచి మీరు డైట్ తీసుకున్నా కానీ మన ఐరన్ రిక్వైర్మెంట్ అనేది ప్రెగ్నెన్సీలో చాలా ఎక్కువగా ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీకు ఫస్ట్లో ఎంత హిమోగ్లోబిన్ లెవెల్స్ ఉన్నాయో బై ద ఎండ్ ఆఫ్ యువర్ ప్రెగ్నెన్సీ 8th or 9th మంత్ వచ్చేసరికి వితౌట్ ఎనీ ఐరన్ సప్లిమెంట్ ఖచ్చితంగా 2 to 3 grams అనేది మీ హిమోగ్లోబిన్ డ్రాప్ అవుతుంది. సో ఇలా డ్రాప్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఐరన్ సప్లిమెంట్స్ అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి. కానీ చాలా మందికి ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. చాలా మందికి అది పడకపోవచ్చు, గ్యాస్ట్రైటిస్ రావచ్చు, కాన్స్టిపేషన్ రావచ్చు, డార్క్ స్టూల్స్ ఉంటాయి. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల చాలా మంది ఐరన్ టాబ్లెట్స్ తీసుకోలేకపోవచ్చు. సో ఇటువంటి వాళ్ళకి సొల్యూషన్ ఏంటి అని అంటే ఇప్పుడు ఐరన్ ఇంజెక్షన్స్ అనేవి వచ్చున్నాయి. మీ హిమోగ్లోబిన్ లెవెల్స్ డ్రాప్ అవుతున్నాయని తెలుసుకున్నప్పుడు 6th month or 7th month తర్వాత సో ఈ ఐరన్ ఇంజెక్షన్స్ తీసుకోవటం వల్ల మీరు టాబ్లెట్స్ తీసుకోలేకపోయినా, మీకు వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ వల్ల మీకు టాబ్లెట్స్ పడకపోయినా కానీ ఐరన్ ఇంజెక్షన్స్ ద్వారా మీ హిమోగ్లోబిన్ లెవెల్స్ని మీరు మెయింటైన్ చేసుకోవచ్చు అలాంగ్ విత్ ఏ వెరీ గుడ్ ఐరన్ రిచ్ డైట్.